హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి మేము 4th మున్నార్ బస్ స్టాప్ దగ్గర కరెక్ట్గా దిగేసిన తర్వాత రూమ్ అది సెర్చ్ చేసుకుని మేము నియర్లీ 1:30 ఆ టైంకి సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ చేసామండి. సో ఈ డైరెక్షన్ వచ్చేసి కొచ్చి డైరెక్షన్లో అనమాట. మున్నార్ లొకేషన్ దగ్గర నుంచి 38 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్క్ వచ్చేసి హైడల్ పార్క్, దీన్ని కిడ్స్ పార్క్ అని చెప్పి మాకు అక్కడున్న మా ఆటో పర్సన్ చెప్పాడనమాట. సో కిడ్స్ పార్క్ మాత్రం అసలు చాలా బాగుందండి. మేము కరెక్ట్గా అదే పార్క్లోకి ఎంటర్ అయ్యే టైంకి 3:30 అయిందనమాట. మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చినాయండి. మున్నార్లో వెదర్కి ఇక్కడున్న మొక్కలన్నీ కూడా చక్కగా వాటరింగ్ చేసినా చేయకపోయినా కూడా నీట్గా ఉన్నాయేమో అన్నట్టు అనిపించినాయి అనమాట. సో చాలా బాగా మెయింటైన్ చేశారండి. ఆ పార్కులో జస్ట్ సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. కిడ్స్ పార్క్ అని చెప్పి ఎందుకు పెట్టారంటే దీని తర్వాత కిడ్స్కి సంబంధించినవి కొన్ని జంపింగ్ కానీ స్లైడింగ్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటితో పాటుగా కొన్ని ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక చిన్న హౌస్ లాగా పెట్టి చుట్టూత లోటస్ వేశారండి. అది చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ లొకేషన్ ఓల్డ్ మూవీస్లో సాంగ్స్ అలాంటివి షూట్ చేస్తారు కదా, అట్లాంటిది అట్లా మిడిల్లో ఉండి హీరో హీరోయిన్స్ పాటలు పాడతా చుట్టూతో వాటర్ ఉండి చాలా బాగుంటాయి కదా. నాకైతే ఇది చూడగానే ఈ లొకేషన్ అట్లా అనిపించింది అనమాట. సో మేము వెళ్ళే టైంకి అక్కడ కొన్ని ఫ్యామిలీస్ వచ్చేసి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము జస్ట్ అట్లా, ఎందుకంటే స్టార్ట్ అయింది 2:30, 3 o'clock స్టార్ట్ అయ్యాం కాబట్టి హాఫ్ డే వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఫాస్ట్గా చూసి వెళ్ళిపోదామని చెప్పేసి అలా గబగబా చూస్తూ వీడియో కూడా షూట్ చేసుకుంటూ వచ్చేసాం అనమాట. సో ఆ లొకేషన్లో ఇట్లా మేము కూడా ఒక 2-3 ఫొటోస్ అయితే దిగేసామండి. నేను ఎప్పుడు చూడని కొత్త ఫ్లవర్స్ అండి, పర్పుల్ కలర్వి అట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. చూడటానికి చాలా బాగుంది, వెదర్ బాగుంది, మెయిన్ పార్క్ అంతా కూడా మంచి ఫ్లవరింగ్ ఉందన్నమాట. వర్షం లేదు, నార్మల్గా ఉంది ఆ రోజు 4th అనమాట. సో చూడటానికి మాత్రం వెదర్ బాగుంది. ఫొటోస్ అంత బాగా ఎండుంటే నీట్గా రావు కదా, సో అంత ఎండగా లేదు, అలా అని లైట్ ఫేడింగ్ కూడా అవ్వట్లేదన్నమాట. సో ప్రతి మొక్కలు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మున్నార్ వెదర్ బాగుంది. దాంతోపాటు మేము మున్నార్ జర్నీ చేసే టైంలో టీ ఎస్టేట్స్ పక్కన ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. అసలు ఎంత బాగున్నాయంటే డైరెక్ట్గా చూస్తుంటే సూపర్గా ఉన్నాయి అన్నట్టు అనిపించేసింది. ఆ ఫ్లవర్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదే ఫ్లవరింగ్ వచ్చేసి బెంగళూరులో మనకి ఫ్లవర్ షో పెడతా ఉంటారు జనవరి, ఆగస్ట్ 15 టైంలో, అప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే అక్కడ చూసినట్టే అనిపించినాయి, కాకపోతే కొన్ని ఏంటి అంటే అసలు ఎప్పుడు చూడలేదు అలాంటివి కూడా కనిపించినాయి అండి. ఇక్కడ నీలగిరి ఫ్లవర్స్ అని చెప్పి అంటారంట. అవి బ్లూ కలర్ లావెండర్ కలర్ అనుకుంటా, ఆ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. 12 ఏళ్ళకు ఒక్కసారి ఆ ఫ్లవర్స్ అనేవి పోస్తాయంట. ఆ ఫ్లవర్ సీజన్ టైంలో నీలగిరి ఫెస్టివల్ లాంటి ఆ ఫ్లవర్ ఫెస్టివల్ కూడా చేస్తారంటండి. అదే ఫెస్టివల్ కర్ణాటకలో జరుగుతుంది, ఇక్కడ మున్నార్లో కూడా ఉంటాయంటండి, ఈ కొండల్లో, నీలగిరి కొండల్లో అనమాట. సో అది వేరే డైరెక్షన్ అనమాట, కొలుకుమలే డైరెక్షన్లో వెళ్తే అక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసారండి అసలు బంతిపూలు ఎంత బాగున్నాయో కదా. అసలు చూస్తుంటే మాత్రం చిన్నయండి, బాన్సై ప్లాంట్స్ ఎట్లా చిన్నగా ఉంటాయో అట్లా చిన్న ప్లాంట్సే, కానీ ఫ్లవర్ వచ్చేసి మన అరచేతికి సరిపడా అంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. ఇక్కడ మాత్రం మేము నెంబర్ ఆఫ్ ఫొటోస్ దిగామండి, అంత బాగున్నాయి అన్నమాట. చాలా ఫొటోస్, వీడియోస్, సమ్ ఎక్సెట్రా అన్నీ. వీడియో మోస్ట్లీ నేను కొంచెం కట్ చేసి పెట్టాను, మరి ఎక్కువ లెంత్ అవ్వకుండా ఉండాలి కదా అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా కొంచెం లాస్ట్ వెళ్తే అక్కడ చూడండి, ఎలిఫెంట్ చూడంగానే నాకైతే మా జోహిత్ గుర్తొచ్చాడండి. జోహిత్ని తీసుకొస్తే ఎలిఫెంట్ చుట్టూతా రియల్ అన్నట్టుగా కాసేపు ఆడుకునే వాళ్ళం కదా అన్నట్టు అనిపించింది. సో చూడటానికి అట్లా అనిపిస్తుంది కదా. కానీ నేను ఈ మున్నార్ ట్రిప్లో డిసప్పాయింట్ అయింది ఏంటంటే ఎక్కడ కూడా రియల్గా ఎలిఫెంట్స్ అసలు కనిపించలేదన్నమాట. ఎలిఫెంట్ సఫారీ దగ్గర కానీ రోడ్ దగ్గర క్రాస్ చేసేటప్పుడు కానీ ఎక్కడ రియల్ ఎలిఫెంట్స్ కనిపించలేదు. ఎందుకంటే మేము ఉన్న 1.5 డేలో అన్ని ప్లేసెస్ ఫాస్ట్గా కవర్ చేసుకుంటూ వచ్చేయడం వల్ల వెయిట్ చేసే టైం లేదు. ఒకవేళ వెయిట్ చేసే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి సో అందుకే కనిపించలా. వెనకాల పిల్లలు చూసారా, సో వాళ్ళని చూడంగానే నాకైతే జోహి గుర్తొచ్చాడు. జోహి ఉంటే ఇక్కడ ఎలిఫెంట్ దగ్గరే చాలాసేపు ఉండేవాడేమో ఆడుకుంటా అన్నట్టు అనిపించింది అనమాట. సో మొత్తానికి ఫస్ట్ టైము జోహి లేకుండా ఇలా ట్రిప్కి అయితే వచ్చామండి మేము.
సో ఇక్కడ చూడండి ఐ లవ్ మున్నార్ అని చెప్పి ఉంది. నిజానికి జోహితో కలిసి వస్తే చూడలేకపోయేవాళ్ళం మేము, ఎందుకంటే ఒక్కోసారి ఏడుస్తాడు, ఎత్తుకోమని అంటాడు. సో అలా పిల్లలతో మనం కవర్ చేయాలంటే చేయలేమేమో అన్నట్టు అనిపించింది. సో ఇక్కడైతే మున్నార్ దగ్గరికి వచ్చాం కాబట్టి డెఫినెట్గా ఫోటో దిగాలి కదా. సో అక్కడ ఎవరు వాటరింగ్ చేస్తుంటే వాళ్ళ హెల్ప్తో మేమైతే ఇక్కడ పిక్ అయితే తీసేసుకున్నామండి. మొత్తానికి ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు ఒక లుక్ వేసేయండి. మనం సెలెక్ట్ చేసుకునే ఆటో పర్సన్ కూడా కొంచెం మంచోళ్ళు దొరికితే వాళ్ళు కూడా సిన్సియర్గా అన్ని ప్లేసులు చూపిస్తారండి. అలా కాకుండా టైం వేస్ట్ అన్నట్టుగా మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ప్లేస్ ఉందో మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయండి, నేను వెయిట్ చేస్తా అని చెప్పి అంటారు. అలా కాకుండా 2 డేస్లో కవర్ చేసుకునేలాగా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అది వెంటనే కవర్ చేసేసుకుని వచ్చేస్తే నెక్స్ట్ ఇంకా ప్లేసెస్ చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా ఏంటంటే ఒకే ప్లేస్లో టైం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకు కూడా ఎక్కువ ప్లేసెస్ వెళ్ళే ఛాన్స్ ఉండదు కదా, ఇక్కడితో కట్ చేయొచ్చు అని అనుకుంటారు ఆటో వాళ్ళు. అలా కాకుండా మేమైతే అదే చేసామండి. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మా జర్నీ అనేది సైట్ సీయింగ్ అనేది అన్ని ప్లేసుల్లో జస్ట్ 10 మినిట్స్ కన్నా ఎక్కువైతే ఉండలేదండి. ఈ పార్క్లో మాత్రం స్టార్టింగ్ కాబట్టి కొంచెం లైటింగ్ బాగుంది అన్న ఉద్దేశం కొద్దీ ఫొటోస్ బాగా వస్తాయిలే అని కొంచెం ఎక్కువ టైం, ఒక 15 మినిట్స్ ఏమో ఉన్నామేమో ఈ పార్క్లో. మిగిలిన అన్నీ కూడా అట్లా వెళ్ళటం, చూసేయటం, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం అలానే వెళ్ళిపోయాం అనమాట. ఆ తర్వాత రోజు ఏంటంటే మట్టుపెట్టి సైడ్ డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ ఏంటంటే మున్నారు లొకేషన్ దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. అది ఫుల్ డేకి సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఒకసారి మున్నారు వెళ్ళాము అని అంటే ఒక రోజుకి ఒక డైరెక్షనే పాసిబుల్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. లేదు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి వెళ్ళాము అని అంటే దగ్గరలో ఉన్నవి 2 డైరెక్షన్స్ కవర్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. సో మాకున్నది 2 రోజులు కాబట్టి ఆ 2 రోజుల్లో ఇవి కవర్ చేసామండి. సో ఇక్కడ నుంచి సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి పోతమేడు వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్లు ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ అంతా ఫాగీ నేచర్లా కనిపిస్తూ ఉంటుంది. అసలు చూడటానికి డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది. మీకు ఇక్కడ ఫోన్లో కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి. చూసారు అంతా ఫాగీగా ఉంది, ఒక గ్రీనరీ, ఎలా ఉంటుంది అట్లాంటి వ్యాలీ ప్లేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. జస్ట్ ఫోటోగ్రాఫ్ 30 రూపీసే అని చెప్పి అంటారు. 30లే సర్లే 1-2 తీయించుకుందాం అన్నట్టు మనమైతే కమిట్ అవుతాం. బట్ వాళ్ళేంటి అని అంటే దగ్గర ఒక 50 ఫొటోస్ వరకు క్లిక్ చేస్తూనే ఉంటారనమాట. వాటిలో మనం సెలెక్ట్ చేసుకోమనంటే బాగున్నాయి కదా అని చెప్పేసి మనమైతే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటాము. సో అట్లా మంచి ప్లేసెస్ దగ్గర చూసుకుని మీరైతే ఫొటోస్ తీయించుకోండి, బాగుంటుంది. బట్ వాళ్ళు టెమిట్ చేస్తారనమాట మనల్ని. మనం కూడా తీసిన ఫొటోస్ చూసి టెంప్ట్ అయిపోతాం, అబ్బా బాగున్నాయి కదా అని. అట్లా నేనైతే కొన్ని ఫొటోసే మీకు ఇక్కడ పెట్టాను అనమాట. వెడ్డింగ్ ఫోటోషూట్కి ఎలా అయితే చేస్తారో అట్లాంటి స్టిల్స్ అన్నీ తీశారండి. నేను అవన్నీ మా ప్రైవేట్ ఫొటోస్లా ఉన్నాయి, అందుకే నేను ఒక 5 ఫొటోస్ ఇక్కడ యాడ్ చేశాను. ఇది వచ్చేసి అత్తుకడ వాటర్ ఫాల్ దగ్గరలో ఒక టీ ఎస్టేట్ లొకేషన్ అనమాట. సో ఆ లొకేషన్ దగ్గర లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా నేను చెప్పలేకపోవచ్చు, బట్ ఏంటి అంటే ప్లేసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇక్కడంతా చుట్టూతా టీ ఎస్టేట్స్ ఉంటాయంట. మూవీ షూటింగ్స్, సాంగ్స్ కూడా ఇక్కడ షూట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత ఉన్నది మాత్రం ఒక ప్లేస్లో ఏంటంటే మనకి చాక్లెట్స్ ఉన్నాయి చూసారా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఇది వాటర్ ఫాల్ అండి. ఈ వీడియోలో అంత బాగా కనిపించట్లేదు మీకు, ఎక్కడో అదిగో నేను జూమ్ చేశాను చూసారా, వైట్గా కనిపిస్తుంది. ఆ వాటర్ ఫ్రీజ్ అయిపోయినాయండి, అంత కూల్ టెంపరేచర్ ఉందన్నమాట. వింటర్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ మన హ్యాండ్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి, అంత కూల్ వెదర్ ఉంటుంది అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంది. వాటర్ ఫాల్ ఫ్రీజ్ అయిపోయినాయండి, ఫ్లో అయితే కనిపిస్తుందిలా, నాకైతే ఫ్రీజ్ అయినాయి ఆ వాటర్. ఆ చిన్నది పెద్దగా దూరం నుంచి పెద్దగా కనిపించట్లేదు, ఆ వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ ఏదో కొంచెం కిందకి వెళ్ళి ఫొటోస్ తీసుకోండి అని చెప్పి అన్నారు. మేము మాట్లాడుకున్న ఆటో పర్సన్ వచ్చేసి మాకు ఫొటోస్ ఆయనే తీస్తున్నారు, వీడియోస్ ఆయనే తీస్తున్నారు. ప్రతి ప్లేస్లో కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట, హర్రీ బర్రీ అన్నట్టు కాకుండా. సో ప్రతి ప్లేసు ఈ ప్లేస్ ఇది అని చెప్తున్నారు. అయితే కేరళ వెళ్ళినప్పుడు కొంచెం హిందీ కూడా తెలుసుకుని ఉంటాం బెస్ట్ అండి. హిందీ అందరికీ వస్తుంది, ఇంగ్లీష్ అందరికీ రాకపోవచ్చు కదా. సో ఇంగ్లీష్ కన్నా హిందీ కూడా కొంచెం తెలుసుకుని ఉంటే మన కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదన్నమాట.
ఆ పర్సన్ వచ్చేసి తమిళ పర్సను, ఆయన తమిళ్లో మాట్లాడుతున్నారు, మాకు కొంచెం అర్థమవుతుంది, అట్లా మేనేజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఈ వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి చాక్లెట్స్ అనమాట షాపింగ్. ఈ చాక్లెట్స్ అక్కడే ఫ్యాక్టరీలో ప్రిపేర్ చేస్తున్నారు, కానీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది లోపలికి మనకి చూసే ఎంట్రీ అయితే లేదండి. బట్ ఏమన్నా చూపిస్తారని నేనైతే ఓపెన్గా అడిగేశాను వాళ్ళని. ఆహా లేదు మేడం, లోపలికి ఎంట్రీ లేదన్నారు. ఇట్లా గ్లాసెస్లోంచి ఏదో కొంచెం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చాక్లెట్స్ ఫ్లేవర్స్ మాత్రం చాలా బాగున్నాయండి. మనకి టేస్ట్ చేయడానికి 2-3 చాక్లెట్లు, ప్రతి ఫ్లేవర్లోనూ ఒక్కొక్క చాక్లెట్ వాళ్ళే ఇస్తారు. మనం తిన్నాక టేస్ట్ చూసి ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే జోహి కోసమని మిక్స్డ్ 1 kg చాక్లెట్స్ అయితే తీసేసుకున్నాం అండి. కానీ చాక్లెట్స్ చాలా బాగున్నాయండి. ఇక్కడ ఏదో మరి రా మెటీరియల్స్ ఉంటాయో ఏమో కానీ కూర్గు వెళ్ళిన చాక్లెట్స్ ఉంటాయి, ఊటీ సైడ్ చాక్లెట్స్ ఉన్నాయి, ఇక్కడ మున్నార్ సైడ్ కూడా చాక్లెట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ రా మెటీరియల్స్ అన్నీ ఇక్కడేమో మేబీ పండుతాయేమో అని చెప్పి మేమైతే అనుకున్నాము. సో ప్రతి ఫ్లేవరు చాలా బాగున్నాయి అన్నమాట. మనకి కరెక్ట్గా 1 kg తర్వాత ఇంకా ఎక్స్ట్రా కూడా మనకి ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తక్కువ కాస్ట్లో వస్తుంది అనుకుంటా. ఇవి వచ్చేసి జెల్లీ టైప్లో ఉన్నాయన్నమాట. ఆరెంజ్ కలర్లో ఉన్నాయేమో, ఆరెంజ్ ఫ్లేవరు, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. జెల్లీ టైప్లో అయితే మేము తీసుకోలేదు. ఇట్లా చాక్లెట్, డ్రై ఫ్రూట్ చాక్లెట్, పైనాపిల్ చాక్లెట్ ఇట్లా ఉన్నాయి. వైట్ చాక్లెట్ మిల్క్తో చేసినవి, ఆ చాక్లెట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ తీసుకుని అయితే జోహి కోసం అని చెప్పేసి 2 బాక్సెస్లో ప్యాక్ చేసేస్తున్నారు. ఇదండి, ఇంకా నెక్స్ట్ వీడియో రాబోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.